Hi friends, welcome to Quality Thought. This is Anji, Master Trainer and Chief Placement Officer. సో జీవితంలో ఎంతోమంది ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఆ కలలు నిజమైనప్పుడే వాళ్ళ జీవితంతో సార్థకత ఉంటుంది. సో ఇప్పుడు నాతో పాటుగా వాళ్ళ గోల్ రీచ్ అయిన సూర్యకిరణ్ అండ్ వెంకన్న. సో హాయ్ సూర్యకిరణ్. హాయ్ వెంకన్న. హాయ్. సో సూర్యకిరణ్ వెంకన్న సక్సెస్ స్టోరీస్ చూసే ముందు క్వాలిటీ థాట్లో ఒక డ్రైవ్ కండక్ట్ చేశామండి. ద డ్రైవ్ ఫర్ వర్క్స్ ఆఫ్ టెక్నాలజీస్. ఈ వర్క్స్ ఆఫ్ టెక్నాలజీస్ .NET ఫుల్ స్టాక్ పీపుల్కి డ్రైవ్ కండక్ట్ చేసింది. ఈ డ్రైవ్లో 4 members గాట్ సెలెక్టెడ్ ఇన్ ద డ్రైవ్. సో మదన్ మోహన్, సాగర్, సూర్యకిరణ్ అండ్ వెంకన్న. సో దీస్ 4 people గాట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ డ్రైవ్. సో వెంకన్న అండ్ సూర్యకిరణ్, సో బిఫోర్ గోయింగ్ టు యువర్ సక్సెస్ జర్నీ అసలు ఈ డ్రైవ్ గురించి చూద్దాం ఒకసారి. వర్క్స్ ఆఫ్ టెక్నాలజీ డ్రైవ్కి అసలు ఎంతమంది అటెండ్ అయ్యారు? సార్ నియర్లీ 90-100 members అలా అయ్యారు సార్. 90 to 100 members. ఓకే, 100 members అటెండ్ అయ్యారు. సో దాంట్లో ఫైనల్ రౌండ్కి ఎంతమంది వచ్చారు? ఫైనల్ రౌండ్ నియర్లీ 6 members వచ్చాను సార్. ఓకే, 6 members. అండ్ ఇన్ దట్ 6 members అగైన్ దే సెలెక్టెడ్ 4 persons సార్. ఫైనల్లీ 4 persons గాట్ సెలెక్టెడ్. ఓకే, సో 100 membersలో 6 members ఫైనల్ రౌండ్లో 4 members సెలెక్ట్ అయ్యారు. ఆ 4 membersలో మీరిద్దరు. సో వెంకన్న అండ్ సూర్యకిరణ్ మీరిద్దరు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ వెంకన్న, 100 మందిలో నువ్వు సెలెక్ట్ అయ్యావు. సో హౌ డు యూ ఫీల్? నీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ జాబ్ వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను సార్. ఏంటంటే ఫస్ట్ రౌండ్ రిటన్ టెస్ట్ పెట్టారు సార్. రిటన్ టెస్ట్లో బేసిక్ C# కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో రిటన్ టెస్ట్లో టెక్నికల్ రిటన్ టెస్ట్ సార్, కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఎస్ సార్. 5 కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు సార్. ఆ టెక్నికల్ క్వశ్చన్స్ ఏమైనా చెప్పగలవా? అంటే స్ట్రింగ్స్ అరెస్ మీద బేసిక్ క్వశ్చన్స్ స్ట్రింగ్స్ అరెస్ మీద ఇచ్చారు సార్. అవి కొంచెం కాన్ఫిడెంట్గా రాయగలిగితే చాలు. దానిలో స్ట్రింగ్స్ ఎరైస్ అంటే స్ట్రింగ్ రివర్స్ ప్రోగ్రామ్ లాంటిది. సో సార్టింగ్ ఎరైస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చారు. డూప్లికేట్ వాల్యూస్ కనుక్కోవడం. ఓకే, డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయడం. వెరీ గుడ్. సో ఫస్ట్ టెక్నికల్ టెస్ట్ అయిపోయింది. సో ఆ టెక్నికల్ టెస్ట్లో ఒక 10 membersని సెలెక్ట్ చేశారు సార్ నెక్స్ట్ రౌండ్కి. ఇప్పుడు టెక్నికల్ ఇంటర్వ్యూ అడిగారు సార్. దానిలో 6 membersని సెలెక్ట్ చేశారు. ఆ 6 membersని ఫైనల్ రౌండ్కి కంపెనీకి పిలిచారు. అంటే 100 members టెక్నికల్ రిటన్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే దాంట్లో 10 members క్వాలిఫై అయ్యారు. తర్వాత సెకండ్ టెక్నికల్ రౌండ్కి 6 members వచ్చారు. సో ఫైనల్గా HR రౌండ్కి వచ్చేసరికి 4 members సెలెక్ట్ చేశారు. ఓకే, వెరీ గుడ్. సో ఆ 4 membersలో మీ ఇద్దరు ఉన్నందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఓకే, ఒకసారి మీ సక్సెస్ జర్నీ చూద్దాం. సో సూర్యకిరణ్, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ సూర్య సార్. సార్ ఐ కేమ్ ఫ్రమ్ కాకినాడ సార్. అండ్ మై ఫాదర్ అండ్ మై మదర్ దే ఆల్ ఆర్ లివ్డ్ ఇన్ కాకినాడ ఓన్లీ, ఆంధ్రప్రదేశ్. అండ్ సో యు ఆర్ ఫ్రమ్ కాకినాడ. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? Sir, I completed my BTech in Gait Engineering College, sir, Rajahmundry. In the stream of ECE, sir. ECE. Yeah. Very good. Electronics and Communication background అయ్యుండి .NET ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకుని అంటే సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ తెచ్చుకున్నావు. వెరీ గుడ్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పర్సన్ అసలు ఐటీకి రావాలని ఎలా అనిపించింది? నీకు ఎవరు సజెస్ట్ చేశారు? నీ ఇన్స్పిరేషన్ ఎవరు? Actually, first of all, I want to thanks to my parents, sir. And after came to here, I listened one of the career guidance which is given by your company, I mean your institution. So based on that, I got a thought to enter into the IIT. అంటే ఈ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అయ్యుండి క్వాలిటీ థాట్లో జరిగిన కెరీర్ గైడెన్స్ అటెండ్ అయ్యావు. సో ఆ కెరీర్ గైడెన్స్ సెషన్లో నీకు సజెస్ట్ చేసిన కోర్స్ .NET. సో ఆ కోర్స్లో పాటుగా నువ్వు జాయిన్ అయ్యావు. ఈవెన్ సూర్యకిరణ్ నీకు ఎన్నో ఇంటర్వ్యూ? ఫస్ట్ ఇంటర్వ్యూ. వెరీ గుడ్. ఈవెన్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి డెవలపర్ కోర్స్ నేర్చుకుని ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ కొట్టావు. ఎక్సలెంట్, ఇట్స్ రియల్లీ గుడ్. వెంకన్న, ఒకసారి నీ సక్సెస్ జర్నీ చూద్దాం. సో మీ క్వాలిఫికేషన్ ఏంటి? సార్ నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే.
బీటెక్ అయిపోయిన తర్వాత నేను సాఫ్ట్వేర్ సైడ్ వద్దామని ఫిక్స్ అయ్యాను సార్. ఇలా మా రిలేటివ్స్ వీళ్ళందరినీ చూసి నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వద్దాం అనుకున్నాను. దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చాక ఐ మెట్ అంజీ సార్. సో స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ అంజీ సార్. ఇక్కడికి వచ్చాక సారే సజెస్ట్ చేశారు నాకు, ఇలా .NET ఫుల్ స్టాక్లో మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి. ఇంకా .NET తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత ఇప్పటికి 6 months అవుతుంది. నేను ఇంకా కోచింగ్ నడుస్తుంది 6 monthsలో. ఇట్స్ మై థర్డ్ డ్రైవ్. ఐఎమ్ అటెండింగ్ థర్డ్ డ్రైవ్. సో ఫస్ట్ 2 డ్రైవ్స్లో నేను చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ఇప్పుడు థర్డ్ ఇంటర్వ్యూని క్రాక్ చేశాను. వెరీ గుడ్. థర్డ్ అటెంప్ట్లో నీ జాబ్ వచ్చింది. సో ఫ్రెండ్స్, మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అయినా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్ అయినా, మేము కూడా సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వమని చెప్పి సో .NET ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకుని సో కోడింగ్లో పర్ఫెక్ట్గా ఇంప్రూవ్ అయ్యి వచ్చిన డ్రైవ్ని అటెంప్ట్ చేస్తూ సో ఒకతను ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ తెచ్చుకున్నాడు, ఒకతను థర్డ్ అటెంప్ట్లో జాబ్ తెచ్చుకున్నాడు. ఇలా ఫ్రెండ్స్, మీరు కూడా సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలనుకుంటే సో క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ సెషన్ అటెండ్ అవ్వండి. మీకు తగ్గ కోర్స్ చూస్ చేసుకోండి, స్కిల్స్ పెంచుకోండి, జాబ్ తెచ్చుకోండి. ఓకే వెంకన్న, సో మెకానికల్ ఈ కోర్స్ తీసుకోమని నీకు ఎవరు చెప్పారు? మెకానికల్ నుంచి బేసిక్గా ఇటు సైడ్ ఎందుకు వచ్చానంటే, అసలు మెకానికల్ కోర్స్ తీసుకోమని ఎవరు సజెస్ట్ చేశారు బీటెక్లో? అంటే నీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని చూస్ చేసుకున్నావా, లేదా అసలు మెకానికల్ ఫీల్డ్కి వెళ్ళాలని నీకు గోల్ ఉందా? లేదు సార్, నేను ఫస్ట్ నుంచి నాకు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావాలని ఇంట్రెస్ట్ సార్. ఓకే. కాకపోతే ఎంసెట్లో నాకు వచ్చిన ర్యాంక్ వల్ల, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల నేను ఇంకా ఫ్రీ సీట్ ఎంసెట్ ర్యాంక్ ఆ సీట్ ఎక్కడొస్తే ఇంకా అక్కడ ఆ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇంకా దానిలో నాకు మెకానికల్ వచ్చింది, దానిలో మా కాలేజ్లో. ఓకే. ఇంకా మెకానికల్ జాయిన్ అయ్యాను. ఒకసారి నీ కాలేజ్ లెవెల్లో సో నీకు ఈ ఎడ్యుకేషన్కి బాగా సపోర్ట్ చేసిన ఫ్యాకల్టీస్ ఎవరున్నారు? ఒకవేళ ఉంటే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. కాలేజ్లో నాకు ప్రతి ఫ్యాకల్టీని చాలా హెల్ప్ చేశారు సార్. మా హెచ్ఓడి సార్ దగ్గర నుంచి మాకు ఆనర్ మైనర్స్ అని చెప్పేసి ఒక డిగ్రీని ప్రొవైడ్ చేసి, అందులో మమ్మల్ని సిఎస్సి తీసుకోమని చెప్పి మాకు చెప్పి, మా హెచ్ఓడి సార్, మా క్లాస్ టీచర్స్, మా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే మాకు పక్క బ్రాంచ్ నుంచి వచ్చి మాకు కోడింగ్ నేర్పించిన సార్స్, ఇలా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్. ఓకే. సో సూర్యకిరణ్, అసలు మీ కాలేజీలో గైట్ మంచి నేమ్ ఉంది. ఈ గైడ్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏమైనా ఫేస్ చేసావా? ఎస్ సార్, యాక్చువల్లీ నాకు ఇండస్ట్రియల్ కంపెనీస్ వచ్చాయి సార్ 2. సో నాకేంటి అంటే, నాకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని ఒక ఇంట్రెస్ట్ సార్. సో ఆ యొక్క తపనతో నేను ముందుకు వెళ్ళాను సార్. సో మీకు కోరిలేటెడ్ డ్రైవ్స్ జరిగినాయి? ఎస్ సార్, రిలేటెడ్ డ్రైవ్స్ జరిగాయి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చింది అండ్ అందులో ప్లేస్ అయ్యాను. బట్ నాకు ఇంకా హైయెస్ట్ ప్యాకేజెస్ కోసం ట్రై చేస్తున్నాను. సో ఆ భాగంగా ఇటు సైడ్ ఇలా వచ్చా, ఐటీ సెక్టర్ సైడ్. ఓకే. లైక్ హైదరాబాద్ వచ్చి ఒక కోచింగ్ తీసుకుంటే ఇంకా మంచిగా కొట్టవచ్చు అన్న ఒక తపనతో ముందుకు వెళ్ళా. సో ఒక హైదరాబాద్ వచ్చావు. హైదరాబాద్లో క్వాలిటీ థాట్ మీకు ఎవరు రిఫర్ చేశారు? అసలు క్వాలిటీ థాట్ నీకు ఎలా తెలిసింది? యాక్చువల్లీ నాకు ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు సార్. అలానే నేను సోషల్ మీడియాలో రిఫర్ చేశాను, ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. సో పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సో ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్, సో మంచి ప్లాట్ఫామ్ నా కెరీర్ని నేను ఇక్కడ బాగా ఉపయోగించుకోగలనని చెప్పేసి నేను జాయిన్ అవ్వడం జరిగింది సార్. సో ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఫేస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు ఈ సక్సెస్ జర్నీలో సో ఈ క్వాలిటీ థాట్లో నీకు ఎవరెవరు సపోర్ట్ చేశారు? టెక్నికల్ స్కిల్స్ కానీ, అసలు ఎలాంటి స్కిల్స్ నీకు ట్రైనింగ్లో ఎలాంటి స్కిల్స్ చెప్పేవాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే ట్రైనింగ్ అంతా బాగుంటుంది సార్. లైక్ ఇందులో కొన్ని ప్రోగ్రామ్స్ అంటూ ఉంటాయి, లైక్ జాయింట్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అండ్ JYP ప్రోగ్రామ్. సో అది నాకు బాగా హెల్ప్ అయింది సార్. అలానే మెగా డ్రైవ్ కండక్ట్ చేస్తారు, అందులో బాగా లైక్ ఎగ్జామ్స్లో బాగా ఎగ్జామ్స్ టైప్ పెడతారు, అందులో బాగా వస్తే ఇంకా మంచిగా ప్లేస్మెంట్స్లో బాగా అలౌ చేస్తారు. సో ఏంటి అంటే మల్లికార్జున సార్ అండ్ అలానే అంజీ సార్ బాగా హెల్ప్ చేశారు నాకు. నా కెరీర్లో ఇంకా ముందు వెళ్ళడానికి ఇంకా సహకరిస్తారని నేను అనుకుంటున్నాను సార్. సో ఇప్పుడు నీకు టెక్నికల్ స్కిల్స్ మల్లికార్జున సార్ చెప్పారు, అలాగే కమ్యూనికేషన్లో కానీ యాప్టిట్యూడ్ క్లాసెస్ కానీ? యాప్టిట్యూడ్ క్లాసెస్ అండ్ కమ్యూనికేషన్ క్లాసెస్ బబితా మ్యామ్ అండ్ నాకు బాగా సపోర్ట్ చేశారు సార్. స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎట్లా మాట్లాడాలి, ప్రెజెంటేషన్, గ్రూప్ డిస్కషన్స్, సెమినార్స్ ఇవన్నీ ఎలా మాట్లాడాలని చెప్పారు. వెంకటేశ్వర్లు యాప్టిట్యూడ్ సార్ ఎస్ బాగా హెల్ప్ చేశారు. ఏ విధంగా ఏ క్వశ్చన్కి ఎలా అప్రోచ్ అవ్వాలి,
ఏ క్వశ్చన్ టెక్నిక్స్ ఐ మీన్ ఫాస్ట్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, తక్కువ టైంలో ఎలా చేయాలి అనేది చెప్పారు సార్. ఓకే, వెరీ గుడ్. వెంకన్న, సో నీకు ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి అసలు ఎవరెవరో సపోర్ట్ చేశారు, ఏ ఫ్యాకల్టీ సపోర్ట్ చేశారు? సార్ టెక్నికల్గా నాకు బాగా హెల్ప్ చేసింది మల్లికార్జున సార్. ఏ చిన్న బేసిక్గా నాది మెకానికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు ఈ స్ట్రీమ్ మొత్తం కొత్త సార్ నాకు. సో నాకు బేసిక్స్ నుంచి మొత్తం క్లారిటీగా డీటెయిల్గా చెప్పింది మల్లికార్జున సార్. ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే క్లాస్ అయ్యాక సార్ అడిగితే విసుకోకుండా బాగా చెప్పేవాళ్ళు సార్, బాగా అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు. ఇంకా అలాగే జేఎల్స్ ఉండేవాళ్ళు. ఆ జేఎల్స్ కూడా నాకు ఇలాగ డౌట్ ఉన్న ప్రతిదీ అడిగేవాడిని, వాళ్ళు మొత్తం క్లారిఫై చేసేవాళ్ళు సార్. అలాగే మాకు ఎవ్రీ వీక్ జరిగిన క్లాసెస్ మొత్తం మీద టెస్టులు పెట్టేవాళ్ళు సార్. ఇంకా ఆ టెస్ట్లో కూడా ఏమన్నా చేసిన తప్పుల్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అలా ప్రతిదీ చెప్పేవాళ్ళు డీటెయిల్గా. అలా టెస్టులు పెట్టేవాళ్ళు, వీక్లీ టెస్ట్లో వచ్చిన మిస్టేక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. సో మీకు మెగా డ్రైవ్ కూడా కండక్ట్ చేశారా? ఎస్ సార్. మెగా డ్రైవ్లో క్వాలిఫై అయ్యారా? సరే అయ్యాం సార్. మెగా డ్రైవ్లో క్వాలిఫై అయ్యారు. ఓకే. సో మెగా డ్రైవ్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ, మీకు థర్డ్ ఇంటర్వ్యూ. సో మీకు 3 కంపెనీస్ అటెండ్ అయ్యారు కదా, అసలు ఆ కంపెనీ నేమ్స్ ఏ కంపెనీస్ అటెండ్ అయ్యారు, సో ఏ కంపెనీలో ఎందువల్ల ఫెయిల్ అయింది అని చెప్పగలరా? ఫస్ట్ ఇది జిసిఫై సార్. ఓకే, జిసిఫై ఫస్ట్ కంపెనీ. అది ఎంఎస్సి మీద అడిగారు సార్. అప్పటికి నేను కోర్స్ ఇంకా నేర్చుకుంటున్నాను. కోర్స్ నేర్చుకుంటున్నావు, బట్ ఒకసారి అసలు ఇంటర్వ్యూ ఫేస్ చేసేద్దాము, జాబ్ త్వరగా కొట్టేద్దామని జిసిఫై కంపెనీకి వెళ్ళావు. వెళ్ళాను సార్. వాళ్ళు ఒక ఎంటిటీ ఇచ్చేసి దీన్ని ఇలా ఈ వ్యూ ఇలా రావాలని చెప్పేసి అన్నారు. చేశాను. ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ వల్ల అది పోయింది సార్. ఓకే, జిసిఫై టెస్ట్ అనేది. ఓకే, వాళ్ళు ప్రాక్టికల్గా ఇచ్చారు, ఒక కొరీ ఇచ్చారు. సో ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని ఆల్రెడీ ట్రై చేసావు? ట్రై చేశాను. 3 వ్యూస్ ఇచ్చారు సార్. ఆ 3 వ్యూలు రప్పించాలన్నారు. దానిలో ఫస్ట్ వ్యూ వచ్చింది, సెకండ్ వ్యూ కొంచెం ప్రాక్టీస్ లేకపోవడం వల్ల పోయింది. సో ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది. ఇంటర్వ్యూ నుంచి వచ్చిన తర్వాత దాన్ని అసలు ఎలా చేయాలనేది నేర్చుకున్నావా? అలా ఆ తప్పుల్ని రెక్టిఫై చేసుకుంటేనే ఇప్పుడు వర్క్స్ ఆఫ్ డ్రైవ్ గురించి ఆల్రెడీ చూసాం మనం. సో టెక్నికల్ రిటన్ టెస్ట్ ఫస్ట్, దెన్ టెక్నికల్ రౌండ్, అండ్ థర్డ్ హెచ్ఆర్ రౌండ్. సో ఫైనల్గా 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. వెరీ గుడ్. సో ఇప్పుడు మీకు ఎప్పుడు జాయినింగ్ డేట్? రేపొద్దున జాయినింగ్ డేట్. సో టుమారో. సో రేపు జాయినింగ్ డేట్. వెరీ గుడ్. టుమారో అంటే 4th డిసెంబర్. ఎస్ సార్. సో 4th డిసెంబర్ మీకు గుర్తుండిపోతుంది. అంటే ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ కంపెనీలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. ఓకే, లాస్ట్ వన్. ఇప్పుడు రేపు మీరు కంపెనీకి ఎంటర్ అవుతారు. 1 మంత్ అయిన తర్వాత మీకు శాలరీ వస్తుంది. ఈ శాలరీ వచ్చిన తర్వాత వెంకన్న మీరేం చేద్దాం అనుకుంటున్నారు? డెఫినెట్గా నేను మా పేరెంట్స్కి ఇద్దాం అనుకుంటున్నాను. నేను వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. మీ పేరెంట్స్కి ఇద్దాం అనుకుంటున్నాం. నీకు జాబ్ వచ్చిన తర్వాత మీ పేరెంట్స్కి చెప్పావా? వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు సార్. వాళ్ళు ఎంత హ్యాపీ అని వాళ్ళు మాట్లాడలేకపోయారు ఆ హ్యాపీనెస్తో. అంటే జీవితంలో ఇప్పుడు ఈ స్టేజ్కి నువ్వు వచ్చావంటే బికాస్ ఆఫ్ పేరెంట్స్. ఒకసారి నీ సైడ్ నుంచి మీ పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావో సో వాళ్ళ పేరు చెప్పేసి ఒకసారి నీ సైడ్ నుంచి. బేసిక్గా మా అమ్మగారికి సార్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎంత చెప్పినా తక్కువే సార్ వాళ్ళకి. ప్రతి ఒక్కరికి సార్, మా రిలేటివ్స్, మా పెద్దమ్మ, పెదనాన్నలు, బావలు అందరూ సపోర్ట్ చేశారు సార్. నా బీటెక్ వరకు వాళ్ళ సపోర్ట్తోనే నేను చదవగలిగాను. సో ఇప్పుడు మీ అమ్మగారు బాగా సపోర్ట్ చేశారు. మీ అమ్మగారికి నువ్వు జీవితాంతం రుణపడి ఉంటావు. తప్పకుండా సార్. అది ఇంకా సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మీ అమ్మగారిని బాగా చూసుకునే బాధ్యత నీ మీద ఉంది. ఎస్ సార్. ఓకే, ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. ఎస్ సార్. ఓకే, సూర్యకిరణ్ నీ ఫస్ట్ శాలరీతో ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ శాలరీ మా పేరెంట్స్కి ఇద్దాం అనుకుంటున్నాను సార్. నాకు చిన్నప్పటి నుండి ఐ మీన్ ఒక జాబ్లో సెటిల్ అవ్వాలని, అలానే ఆ శాలరీ మా పేరెంట్స్ వాళ్ళకి ఇద్దామని ఒక చిన్న డ్రీమ్ ఉండేది. అసలు మీ పేరెంట్స్ ఏం చేస్తారు? ఒకసారి మీ మమ్మీ డాడీ వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అసలు నీకు ఎలా సపోర్ట్ చేస్తారు? మీ మమ్మీ బాగా సపోర్ట్ చేసిందా, డాడీ సపోర్ట్ చేశారా? సార్ మై ఫాదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ నేమ్ వచ్చేసి సూర్యబాబు సార్. మై మదర్ నేమ్ వచ్చేసి చక్రవేణి సార్. అండ్ మా అమ్మమ్మ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు. ఆవిడ నేమ్ చిట్టి. అసలు ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు జాబ్ వచ్చిన తర్వాత? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను సార్. అది తప్ప ఇంకేం నేను చెప్పలేను. వాళ్ళకి ఎంత చెప్పినా ఇంకా తక్కువే. సో మీ మమ్మీ బాగా సపోర్ట్ చేసినారు, మీ డాడీ సపోర్ట్ చేశారు సార్? ఇద్దరు చేశారు సార్. బాగా చెప్పలేను, మమ్మీ కానీ ఫాదర్ ఇద్దరు. అంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
బాగా చదవమని ఎవరన్నా ఫాదర్ సార్. ఫాదర్ బాగా సపోర్ట్ చేశారు. ఈవెన్ నైట్ టైమ్స్ కూడా ఆయన మేము చదువుకున్నప్పుడు కూడా పడుకునేవారు కాదు, మా కోసం అలా ఉండేవారు. ఎక్కడైతే మేము పడుకుంటామో అని చెప్పేసి చదవకుండా ఆయన కూడా పడుకునేవారు కాదు. చాలా డే అండ్ నైట్స్ ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. సో ఒకవేళ ఆయన పడుకుంటే మేము కూడా పడుకుంటాము ఆయన చూసి అని చెప్పేసి ఇంకా ఆయన కూడా పడుకునేవారు కాదు నైట్. ఓకే, వెరీ గుడ్. నువ్వు ఇంకెవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? అసలు ఫైనల్గా మీ ఫ్రెండ్స్ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎస్ సార్, నాకు సబ్జెక్ట్ పరంగా చాలా హెల్ప్ చేసింది మల్లికార్జున సార్. ఇప్పుడు దీనికంటే హెల్ప్ చేసింది ఎవరంటే మా బావ సార్, స్వామి బావ. ఆయన ఏంటంటే ఈ ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నారు. ఇంకా నాకున్న డౌట్స్ ఏవైనా సరే నేను హాలిడేస్ అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ బావ దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పి ఆయన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఇంకా బేసిక్గా ఆ బావ వల్లే ఇంక ఈ జాబ్ పట్టగలిగాను సార్. వెరీ గుడ్. స్పెషల్ థ్యాంక్స్ టు మా బావ సార్. ఇంకా మీ ఫ్రెండ్స్? అలాగే నేను ఇంకా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే అతను బీటెక్లో ఏ స్ట్రీమ్ అయినా సరే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావాలనుకుంటే ఖచ్చితంగా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే క్వాలిటీ థాట్. అమీర్పేటలో క్వాలిటీ థాట్కి వచ్చి ఖచ్చితంగా మీరు ఒకసారి జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీ గోల్ని మీరు రీచ్ అవుతారు. థ్యాంక్ యూ సార్. ఓకే. సో సూర్యకిరణ్, నువ్వు మీ ఫ్రెండ్స్కి, మీ కాకినాడ వాస్తవులకి ఏం చెప్పాలనుకుంటున్నావు? సో ఫ్రెండ్స్, మీరు కూడా నాకులానే ఏమైనా మంచి జాబ్ తెచ్చుకోవాలనుకుంటే కన్ఫామ్గా అమీర్పేటలో క్వాలిటీ థాట్ అనే ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వండి. మీది ఏ స్ట్రీమ్ అయినా సరే ఒక మంచి జాబ్తో వెళ్తారు కన్ఫామ్గా. సో ఫ్రెండ్స్, మీరు బీటెక్ ఏ స్ట్రీమ్ అయినా, ఈవెన్ ఎలక్ట్రానిక్స్ అయినా, మెకానికల్ అయినా, ఐటీ బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సాఫ్ట్వేర్లో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారా? సో క్వాలిటీ థాట్లో జాయిన్ అవ్వండి. సో కెరీర్ గైడెన్స్ ద్వారా మీకు తగ్గ కోర్స్ చూస్ చేసుకోండి. సో దాని ద్వారా మీ స్కిల్స్ పెంచుకొని ఆ సాఫ్ట్వేర్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.